నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న జనాలకు త్వరలోనే ఉపశమనం లభించబోతుంది. అంటే ఒక గుడ్ న్యూస్, వాతావరణంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 20వ తేదీ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసేందుకు బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకుండడంతో రాబోయే రోజుల్లో వాతావరణం పూర్తిగా చల్లబడనుంది. ఈ విషయాన్ని వాతావరణ శాఖే స్వయంగా ధృవీకరించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఈ మార్పులు వస్తున్నాయి. ఈ నెల 20వ తేదీ నాటికి సముద్రంలో ఒక స్పష్టమైన అల్పపీడన ద్రోణి ఏర్పడే సూచనలు బలంగా ఉన్నాయని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వానలు పడవచ్చని, ముఖ్యంగా జూలై 3వ వారం ముగిసే సమయానికి వర్షాల తీవ్రత గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఈ సమయం చాలా కీలకమైంది. జూలై మొదటి వారంలోనే వర్షాలు కాస్త నెమ్మదించడంతో విత్తనాలు వేసిన రైతన్న ఆందోళన చెందుతున్నారు. అయితే 20వ తేదీ తర్వాత పడే వానలు వ్యవసాయ పనులకు ఎంతో మేలు చేస్తాయి. నిలిచిపోయిన సాగు పనులు మళ్లీ ఊపందుకుంటాయి. భూగర్భ జల మట్టాలు పెరగడానికి కూడా ఈ వర్షాలు దోహదం చేస్తాయి. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం ఈ నెల 20 నుండి 25వ తేదీల మధ్య కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయి. మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, కొండ ప్రాంత ప్రజలు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు కూడా స్థానిక అధికారులను హెచ్చరికలను గమనిస్తూ ఉండడం మంచిది. సాధారణ ప్రజలు కూడా ప్రయాణాలు ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కాలువలు, పొంగిపొర్లే వాగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు బాగా తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. రైతులు తమ పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడానికి ఇప్పుడే మురుగునీటి కాలువలను శుభ్రం చేసుకోవాలి. పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. మొత్తానికి ఈ నెల 20 తర్వాత రాబోయే వర్షాలు ఎండల నుండి ఉపశమనాన్ని ఇస్తూ ప్రకృతికి కొత్త కళను తీసుకురానున్నాయి. వాతావరణ శాఖ ఇచ్చే మరిన్ని రోజువారీ అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.